లో చూడండి. పూర్వకాలంలో జరిగిన సంఘటన ఇది. ఒక అందమైన గ్రామంలో ఆకలితో ఉన్న ఒక డాగి నడుచుకుంటూ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. అరే ఎవరది? నీకేం కావాలి? హాయా, సరే. మెడకేదైనా దెబ్బ తగిలిందా? లేదా ఎక్కడైనా గాయాలయ్యాయా? అది కూడా లేదా? నువ్వు అందమైన డాగీవా? అయితే ఏంటి? అరే 3 రోజులుగా నువ్వు ఏమీ తినలేదా? తినడానికి రుచికరమైన ఆహారం ఉంటే పెట్టమంటున్నావా? నిన్ను మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనే భోజనం చేసి వారం రోజులయ్యింది. నేను జూదం ఆడి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నా. ఇక నువ్వు ఇటువైపు రాకూడదు. తలుపు తట్టిన శబ్దం వచ్చింది, కానీ ఎవరు లేరంటే. మరి ఎవరు తలుపు తట్టుంటారు? తలుపు కింద ఎవరో ఉన్నారు చూడు. బాగా దెబ్బ తగిలిందనుకుంటాను. ఎవరిలా చేసింది? నువ్వే ఇలా చేసావు. తలుపు విరిగిపోయింది, సరి చేయమని ఎన్నిసార్లు నీకు చెప్పాను. నా మాట అస్సలు నువ్వు వినవు. నీకేం కావాలి? త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి, నువ్వు నా నెక్స్ట్ సినిమాలో ఉండవా? అది చాలా మంచి విషయం కదా, ఎందుకు బాధపడుతున్నావు? అదలా ఏం చెప్పలేదు. నీకు ఆకలేస్తోంది, తినడానికి ఏమైనా కావాలా? ఉండు, ఇదిగో. చూసావా ఎలా తింటుందో? టేస్టీగా ఉందా? మనం కూడా దీన్ని తినొచ్చు అనుకుంటాను. తయారు చేసి 5 రోజులే కదా అయింది. నిజం చెప్తే అది ఎలా తింటుంది చెప్పు? ఈ సంఘటన తరువాత ఆ డాగి షిన్చాన్ తోటి, నేనీ తోటి అక్కడ జీవించడం మొదలు పెట్టింది. ఇక నా వల్ల కాదు, నేను కాసేపు బ్రేక్ తీసుకుంటాను. ఏంటి, అప్పుడే అలసిపోయావా? నువ్వు ఇక్కడికి వచ్చి పని చేసి 7 నిమిషాలే అయ్యింది. ఏం చేయను, వయసు అయిపోయింది కదా, అందుకే టైర్డ్ అయిపోయాను. నాకిక చెప్పే ఓపిక లేదు. సరే సరే, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. టీ మాత్రం చాలదు, చిలకడ దుంపలు కూడా కావాలి, తీసుకురా. ఏంటి, నీకు టీతో పాటు చిలకడ దుంపలు కావాలా? కలికాలం ఉన్నది కరెక్ట్ గా ఉంది. ఏంటి, నేను ఇక్కడ తవ్వాలంటున్నావా? కుదరదు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి టీ తాగుతూ యాక్షన్ జుకీర్ యొక్క వీడియోస్ ని చూస్తాను. ఎందువల్ల అలా చెప్పింది? ఇక్కడే అది చూపించింది. ఏముందో చూస్తాను. ఈ రోజు నా టైం బాగుంది. తవ్విన చోట బంగారం దొరికింది. ఏంటిది, ఒకే రాత్రిలో మన ఇంటి పక్కన వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. పర్వాలేదులే, అంతా మంచిదే కదా. ఆ తరువాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఏంటి, ఈ చెట్టుని నేను నరకాల ఏమంటున్నావు? నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, చూసుకో. అది చెప్తే నేను వినలేదు కాబట్టి నిన్ను తీసుకొచ్చి నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తుందా? అసలు అక్కడ ఏముంది? ఈ పని పూర్తయ్యాక రైస్ కేక్ చేయమని చెప్తోంది. అబ్బో, ఇది రాను రాను నాకు ఆర్డర్లు వేస్తుంది. నేను అలసిపోయాను. మనం కాసేపు బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. నువ్వు అసలు ఎందుకు ఇలా ఉన్నావు? ఈ రైస్ కేక్ చేయడం మొదలుపెట్టి 7 నిమిషాలే అయ్యింది. అందుకు ఏంటి, ఇందులో నుంచి రాళ్ళు వస్తున్నాయి. రైస్ కేక్ పాడైపోయింది. ఈ రాళ్ళు వీటన్నిటిని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు. పాపం ఆ నగల విలువ
ఆ ఇద్దరికి అర్థం కాలేదు. దాన్ని మనం సొంతం చేసుకోవాల్సిందే. ఇలా చూసావా, మన పక్కింటతను నగల కొట్టుని మొదలు పెట్టారు. అవునవును, ఆయన కష్టపడి బాగా ధనవంతులైపోయినట్టున్నారు. చిన్నపిల్లలు చేయకండి. ఎవరది? ఓహో, డాగీనా? ఈ టైంలో ఇది ఇక్కడేం చేస్తోంది? సరే సరే, బాధపడకు. తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సరేనా? లేకపోతే నాకు కడుపు ఫుల్గా ఉంది. ఏమైంది షీరో? మేం పడుకొని 7 నిమిషాలే అయ్యింది. దీన్ని నా సొంతం చేసుకుంటాను. అలా చూసావా, మన కానీ ఇప్పుడు ఏం జరగబోతోందంటే వామ్మో, ఏంటి ఇంతమంది వచ్చారు? ఇంట్లో ఏదైనా పార్టీ జరుగుతుందా ఏంటి? కాదు, వీళ్ళు ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చారు. మన పక్కింటతని ఇంట్లో రైడ్ జరపడానికి వచ్చారు. ఓహో, రైడ్ జరపడానికా? అవును, రైడ్ అంటే ఏంటో చెప్పు. నీకు చెప్తే అర్థం అవుతుందా ఏంటి? ఆ తర్వాత ఏంటి ఇది? రాను రాను జనాలు ఎక్కువగా వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మన పక్కింటతను నకిలీ నగలు అమ్మినట్టున్నారు. ఆ తర్వాత ఏమైందంటే అతనేది న్యాయంగా సంపాదించలేదు, అందుకే పోలీసుల దగ్గర ఈ రోజు ఇరుక్కున్నారు. ఓహో, ఓకే, టైం అయింది. ఇప్పుడు నేను వెళ్ళి యాక్షన్ సుఖిల్ని చూస్తాను. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు పని చేయడం మొదలు పెట్టి 7 నిమిషాలే అయ్యింది. ఓహో, 7 నిమిషాలైందా? అయితే పని చేయకూడదులే. ఇతన్ని ఏం చేయాలి? వయసు అయిపోయింది కదా, ఏమీ అనలేను. జరిగిన ఈ సంఘటనల వల్ల ప్రశాంతంగా జీవించడంలోనే సంతోషం దాగి ఉందని షీరో గ్రహించాడు. ఈ అభిప్రాయం ఎప్పటికీ మారకూడదు.